మంచు మోహన్ బాబు మరోసారి వార్తలోకెక్కారు. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ సంఘం వాళ్లను కిడ్నాప్ చేయించారని మోహన్ బాబు, మంచు విష్ణు, ఎంబీయూ పీఆర్ఓ సతీష్ లపై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రీసెంట్ గానే రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు సతీష్ ని అదుపులోకి తీసుకున్నారు. మరిప్పుడు మోహన్ బాబు, మంచు విష్ణులను కూడా అదుపులోకి తీసుకుంటారో లేదో చూడాలి. పూర్తి వివరాల్లోకి వెళితే మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చాలా కాలం నుండి ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు చిన్నతనయుడు మంచు మనోజ్ కూడా ఈ విషయంపై పెద్ద పోరాటమే చేశారు. కోట్లాట వరకు వెళ్లి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రీసెంట్ గా ఎస్ఎఫ్ఐ సంఘాలు కూడా మోహన్ బాబు యూనివర్సిటీ ఎదుట ధర్నాలు చేయడం మొదలు పెట్టారు. విద్యార్థుల నుండి అన్యాయంగా అధిక ఫీజులు వసూలు చేశారని, తక్షణమే వాళ్లకు ఆ ఫీజులు తిరిగి చెల్లించాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహించిన మోహన్ బాబు తన బౌన్సర్ల చేత వాళ్లను కిడ్నాప్ చేయించినట్లు తెలుస్తోంది. కారులో వచ్చిన మోహన్ బాబు బౌన్సర్లు సినీ ఫక్కీలో విద్యార్థి సంఘాల నేతలను ఎక్కించుకుని మోహన్ బాబు ఫామ్ హౌస్ లో బంధించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే మోహన్ బాబు ఫామ్ హౌస్ కి వెళ్లి విద్యార్థుల సంఘం నేతలను విడిపించి బౌన్సర్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయినప్పటికీ ఈ వ్యవహారంపై మోహన్ బాబు ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. విద్యార్థుల నుండి అక్రమంగా వసూలు చేసిన అదనపు ఫీజులు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ మోహన్ బాబు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ల బాధను అర్థం చేసుకున్న ఎస్ఎఫ్ఐ సంఘం మరియు ఇతర విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ వద్ద ధర్నా చేపట్టి విద్యార్థుల బాధని మోహన్ బాబుకి అర్థం చేసే ప్రయత్నం చేశారు. అలాంటి వాళ్లకు సర్ది చెప్పి పంపాల్సింది పోయి అహంకారంతో ఇలా కిడ్నాప్ చేయడం అమానుషం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.